నేనే నిన్న నిన్న నన్న నీన నానేనా నిన్ను నీ నా నన్ను నన్ను నన్నాను 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 నన్నానా. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. రుద్ర ఇంకొక్కసారి చూడాలని ఉందా లేదా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనీ. ఒకసారి మన అభిమాన దేవుళ్ళ కోసం ఇంకొకసారి ప్లే చేయండి అమ్మా. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? రుద్ర అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. హిస్టారికల్ ఫిల్మ్ చేయలేదు. ఆ సినిమాకి రాజమౌళి డైరెక్టర్. యమదొంగ తర్వాత తారక్ కూడా చేయలేదు. మళ్ళీ ఆయన తర్వాత శక్తి మర్చిపోయారండి. కన్వీనియంట్ గా మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. అసలు మీకు ఈ అమ్మాయి ఏంద్రా ఈ మెంటల్ మాస్ పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నాకు అసలు అర్థమైతే లేదు. ఏమి రోజు మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, ఎవ్వడు తెలియదు. నాకు తెలీదమ్మా. 2 ఏళ్ళు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. సరే పడుకో, ఏముందిలే ఇంకా. రచ్చేంద్రా నాయనా. ఐ లవ్ యూ. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతా. ఇట్లా సెలబ్రేషన్ ప్రతి థియేటర్లో జరగాలి, నిండిపోవాలి సినిమా థియేటర్లు. ఆగస్ట్ 25th ఇండియా షేక్ అవుతుంది. ఏమైంది? ఏమీ అవలేదు. ప్రతి ఒక్కరూ వరంగల్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఏదో క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. క్రేజీగానే చేసాం. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? ఓ అరుస్తున్నాడు భయ్యుడు. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలా మందికి ఉంది. బట్ అది వాస్తవం కాదు. అన్ని జరుగుతాయి ఏమిటి? నేను అలాంటి వాటిని నమ్మను. ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చూస్తారు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. నమస్తే. నమస్తే. చాలా మంది కొంతమంది భయాలు వెళ్ళిపోతారు, షాపులు బంద్ చేస్తారు కదా. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంకొక కేటగిరీ ఉంటుంది, డబ్బున్నోళ్ళ కాదా చూస్తారు. ఇంకో కేటగిరీ ఉంది, మన కాస్టా కాదా అని చూస్తారు. చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ సర్కస్ లో సింహంతో ఎవ్వడన్నా ఆడుకుంటాడు. ఏంటి సార్ అది? నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తా ఈ సినిమాతో. అమ్మతోడు గుర్తుపెట్టుకోరు. గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఉన్న సినిమా మూసుకున్న థియేటర్లు ఓపెన్ చేపిస్తా. పేరు విశ్వక్సేన్, తప్పైతే మార్చుకుంటా. లడ్డు తింటావా? నా కొడుకు లారెన్స్ ఉన్నాడు రా, ప్రభాస్ని పెట్టి బాగా తీయలేదురా. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్ అంటారా లేదా? అంటారు. అమ్మో, ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడం చాలా కష్టం. కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నాను. చెప్పు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ బయటికి వచ్చి కాలర్ ఎగిరేసుకుని ఇలా వాక్ చెయ్యకపోతే కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? మీకు హిట్ ఫిల్మ్ నేను ఇవ్వనయ్యా, సూపర్ హిట్ ఫిల్మే ఇస్తా.
ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? లేట్కి ఇదే రీజను. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. దూకుల్లో మహేష్ బాబుని 10% చూశారు, ఆగళ్ళు 100% చూస్తారని. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో మహేష్ బాబు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. రిలీజ్ కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్. Subscribe. Please do subscribe. Subscribe.